ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఎడతెరిపి లేని వర్షాలకు చెరువులు కుంటలు పొంగుతున్నాయి. దుందుబి ఓకచెట్టువాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టుకు 4 ఫ్రైమ్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. ఆత్మకూరు వనపర్తి కాజ్వే బ్రిడ్జ్ పై వరద పెరిగింది. దీంతో అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. రహదారి సమీప ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 5 జిల్లాల్లో కూడా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా జిల్లాకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేజర్గా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద మొదటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి సరళ సాగర్ ఆటోమేటిక్ సైఫన్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అంటే వాటంతటవే తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ అంతా రోడ్డుపై వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా ఈ రహదారికి సంబంధించి మేజర్ గా ఈ రహదారి మొత్తం కూడా వనపర్తి టు ఆత్మకూరు వరకు కూడా పూర్తిగా రాకపోకలు కొనసాగుతాయి. నిత్యం వందలాది వాహనాలు కూడా ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తాయి. కానీ గత 2 రోజులుగా ఈ కాజ్వే బ్రిడ్జి పైన పూర్తి స్థాయిలో వరద వస్తుండటంతో ఒక్కసారిగా ఈ రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రాంతాల ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంతో పూర్తిగా కనెక్షన్స్ అన్ని కూడా కట్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక చూస్తే ఇక ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ కలిగినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టుకు గత 2-3 రోజుల నుంచి కూడా భారీగా వరద వస్తుంది. మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ప్రధానంగా ఎస్పీ రావుల గిరిధర్ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్ గా ఈ ప్రాంతం నుంచి వాహనదారులు గతంలో ప్రయాణించే టైంలో ఇలాంటి టైంలో గతంలో చాలా మంది ప్రమాదాలకు గురై చనిపోయినటువంటి సిచ్యువేషన్లు చాలా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈసారి అలాంటి చర్యలు అలాంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రధానంగా ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయో వాటి దగ్గర పోలీసులు రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఎవరైనా అక్కడికి వెళ్ళకూడదని చెప్పి కూడా ఆంక్షలు విధించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి నారాయణపేట, వనపర్తి జిల్లా, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో పెద్ద భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో మాత్రం అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఇక ఓవరాల్ గా ఒకవైపు కల్వకుర్తిలో అత్యధికంగా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి అత్యధికంగా 142.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మరోవైపు కేఎల్ఐ కాలువ కూడా గండిపడినటువంటి సిచ్యువేషన్ తో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు ఉంది కాబట్టి దీని మీద స్పెషల్ గా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిన్న ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో NH-44 పైన కూడా నల్ల చెరువు తెగడం, పూర్తిగా వరదంతా చెరువులపైకి రావడంతో అక్కడ కొంత వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కావడం, పోలీసులు దాన్ని క్లియర్ చేసినటువంటి ఘటనలు మనమంతా చూసాం. ఏదేమైనప్పటికీ మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్న క్రమంలో పోలీసు రెవెన్యూ శాఖ అయితే మొత్తంగా సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో దీని మీద స్పెషల్ గా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.